ఉన్నారా? కరువు గుండా వెళ్తున్నవారు, ఆర్థిక సమస్యల గుండా వెళ్తున్నవాళ్ళు, ఆర్థిక ఇబ్బందులు గుండా వెళుతున్నవాళ్ళు, ఇంటిలో ఉన్నటువంటి గిన్నెలన్నీ అడుగంటిపోయిన వాళ్ళు, బ్యాంకు బ్యాలెన్స్ కాస్త నిల్లైపోయిన వాళ్ళు, చేతిలో చిల్లి గవ్వ లేని వాళ్ళు, పాకెట్లో పైసా లేకుండా జీవిస్తున్న వాళ్ళు మన మధ్య ఎవరైనా ఉన్నారా? మీరు చేయవలసిందంతా చేసినప్పటికీ కూడా ఆర్థిక సమస్యల గుండా, కరువు కాటకం గుండా వెళుతున్నారా? అయితే దిగులు పడకండి, విశ్వాసంతో ముందుకు సాగండి, నమ్మకంతో ముందుకు సాగండి. కష్టమైనప్పటికీ నిరీక్షణతో ముందుకు సాగండి. ఆనాడు ఏలియా నివసిస్తున్న ప్రాంతంలో కరువు వచ్చినప్పుడు దేవుడు ఏలియాతో మాట్లాడుతూ, ఈ కరువు కాలంలో నిన్ను నేను పోషిస్తాను అని వాగ్దానం చేసినప్పుడు, మాటిచ్చినప్పుడు దానిని ఏలియా నమ్మాడు. ఏ దేవుడైతే ఏలియాకు వాగ్దానం ఇచ్చాడో, మాటిచ్చాడో, అదే దేవుణ్ణి ఈరోజు మనం కూడా సేవిస్తున్నాం అనే సత్యాన్ని మర్చిపోకండి. ఏ దేవుడైతే ఏలియాను పోషిస్తాను అని మాటిచ్చాడో అదే దేవుడు ఈ రాత్రి నీకు కూడా మాటిస్తున్నాడు, నేను నిన్ను పోషిస్తాను. అది నమ్మడానికి ఒకవేళ వీలు పడకపోవచ్చేమో. దేవా, నువ్వు నన్ను పోషిస్తానంటున్నావు, కరెక్టే. పోషించాల్సిన భర్తే నన్ను వదిలేశాడు, జీవితాంతం తోడుగా ఉంటాను అని చెప్పి మాటిచ్చిన మగాడే నన్ను వదిలి వెళ్ళిపోయాడు. ఈరోజు నా జీవితం మోడుబారిన జీవితంగా మారింది. గూడు చెదిరిన గువ్వలాగా నా బ్రతుకు మిగిలిపోయింది. ఎలా పోషించబడతాను? నీకు అర్థం కాకపోవచ్చు. దేవుడు ఎలా పోషిస్తాడో, ఎక్కడి నుంచి సహాయం పంపిస్తాడో, ఎవరి ద్వారా నీకు నీడనిస్తాడో, ఎవరి ద్వారా నీకు ఉద్యోగాన్ని ఇస్తాడో నీకు తెలియకపోవచ్చు. కానీ ఏ ఆధారం లేకుండా భూమిని ఆకాశంలో వేలాడదీసిన దేవుడు నిన్ను పోషించటం ఆయనకి అసాధ్యము కానే కాదు. సింహపు పిల్లలైన ఆకలి గొనునేమో కానీ దేవుని బిడ్డలమైన మనకు ఏ కొదువ లేకుండా చూసుకుంటాను అని దేవుడే మాటిచ్చాడు. ఉద్యోగం సడన్గా పోయింది, నువ్వు కలిగి ఉన్నటువంటి ఆదాయం సడన్గా ఆగిపోయింది, కుటుంబాన్ని పోషించాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంది. ఎలా నేను పోషించగలను? ఎలా ఈ అప్పులు తీర్చగలను? ఎలా ఈ వ్యాధిలో నుండి, బాధలో నుండి బయటపడగలను? ఎలా నేను ఈ కష్టం నుండి కట్టెక్కగలను? ఎలా ఈ సమస్య నుండి నేను బయటపడగలను? ఇవన్నీ నీవు కలిగి ఉన్న ప్రశ్నలే. ఎలా దేవుడు నన్ను పోషిస్తాడు అనే ప్రశ్న ఆనాడు ఏలియాకు ఉంది. కానీ ఏలియా దేవుణ్ణి నమ్మాడు కాబట్టే నిరసించిపోలేడు, కాబట్టే తాను ఎక్కడ ఉన్నాడో అక్కడే కుప్పకూలిపోలేదు. మరి ఏం చేశాడు? ముందడుగు వేశాడు. అననుకూల వాతావరణంలో, ఆహారము దొరకని కాలంలో, ఆకలితో ప్రజలు అలమటించిపోతున్న రోజుల్లో ఏలియా 160 కిలోమీటర్లు ఖాళీ నడకన ప్రయాణం చేశాడు. అది కష్టమే, అది ప్రయాసతో కూడిందే. అయినా ఎందుకు వెళ్ళాడు అంటే నమ్మకం. ఎవరి మీద నమ్మకం? తనకు మాట ఇచ్చిన దేవుని మీద నమ్మకం. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంది, ఆ ఇంటర్వ్యూలో నేను విజయం సాధిస్తేనే నాకంటూ ఒక బ్రతుకు తెరువు ఉంటుంది, కానీ ఆ ఉద్యోగం నాకు వస్తుందా రాదా అనే ప్రశ్న నీకు ఉండొచ్చు. కానీ దేవుడు నీకు మాట ఇచ్చినట్లయితే, నేను ఇస్తాను నీకు ఆ ఉద్యోగము, మాట ఇచ్చినట్లయితే, నువ్వు విశ్వసించినట్లయితే ముందుకు సాగు, నడువు, ఆగిపోవద్దు. దేవుని మాటను విశ్వసించినటువంటి ఏలియా ప్రయాసతో కూడిన ప్రయాణాన్ని కడముట్టించి చేరుకోవలసిన సరేపతు చేరుకున్నప్పుడు తన కళ్ళ ఎదుట ఒక విధవరాలు కనిపించింది. ఆ సంగతి అంతా మనకు తెలుసు. ఆ విధవరాల్ని నీళ్ళు అడగడం,
నీళ్లు తేవడానికి ఆమె ఒక అడుగు వేసిన వెంటనే ఏలియా, అమ్మా ఆ చేత్తోనే ఒక అప్పం కూడా తీసుకురా అని చెప్పినప్పుడు, అయ్యా నా దగ్గర అప్పము లేదు, ఉన్నది కొంచెం పిండి, కొంచెము నూనె మాత్రమే ఉంది, ఆ పిండితో కొన్ని రొట్టెలు చేసుకొని నేను నా కుమారుడు తిని ఇక్కడ మేము చచ్చిపోవడానికి తీర్మానం తీసుకున్నాం, మా పని అయిపోయింది, బ్రతకడానికి ఇక మాకు ఆధారం లేదు, బ్రతికేందుకు కావలసిన ఆహారము లేదు, ఆ తరువాత ఆకలి తీర్చుకోవడానికి మార్గము లేదు. అప్పుడు ఏలియా అంటున్నాడు, అమ్మా అయితే నువ్వు రొట్టెను చేసుకున్నప్పుడు మొదటి రొట్టె నాకు తీసుకొచ్చివ్వు అన్నాడు. కరువు కాలంలో, తమకే సరిపోని సమయంలో దేవుని సేవకుని పట్ల గౌరవము, దేవుని మాట పట్ల విధేయత కలిగిన ఆ విధవరాలు తాను అప్పము చేసిన సమయంలో మొదటి అప్పమును తీసుకొచ్చి, కష్టమైనప్పటికీ కరువైనప్పటికీ వారికి ఆహారము కావలసి ఉన్నప్పటికీ కూడా దేవుని మాటకు లోబడి సేవకునికి సహకరించింది. ఆ సేవకునికి రొట్టెను తీసుకొచ్చి ఇచ్చింది. బైబుల్ సెలవిస్తుంది, ఎప్పుడైతే దేవుని మాటకు లోబడిందో, దేవుడే చెప్పాడు సరేపతు విధవరాలికి, నీ ఇంటికి నేను ఒక ప్రవక్తను పంపిస్తాను, అతన్ని నువ్వు పోషించాలి. ఎలా పోషిస్తాను ప్రభువా? నాకు నా బిడ్డకు తినడానికే లేనప్పుడు నేను సేవకుణ్ణి ఎలా పోషిస్తాను అని ప్రశ్నించలా. అది తనకు అసాధ్యమైనప్పటికీ కూడా తాను దేవునికి లోబడింది. కొన్నిసార్లు మన జీవితంలో దేవుని మాట వినవలసి వచ్చినప్పుడు అసాధ్యంగా కనిపిస్తుంది. దేవునికి లోబడవలసి వచ్చినప్పుడు, లోబడితే నా పరిస్థితి ఏమిటి? దేవుడు నన్ను సంపూర్ణ సేవకు రమ్మంటున్నాడు, ఒకవేళ వచ్చేస్తే నా భార్య నా బిడ్డల పరిస్థితి ఏమిటి? దేవుడు ఉన్న ఉద్యోగాన్ని విడిచిపెట్టేసేయమంటున్నాడు, విడిచిపెట్టేస్తే నా కుటుంబం పరిస్థితి ఏమిటి? దేవుడు పలానా స్థలాన్ని లేక పలానా పొలాన్ని దేవుని మందిరం కోసం ఇమ్మంటున్నాడు, ఇచ్చేస్తే నా కుటుంబం పరిస్థితి ఏమిటి? ఒకవేళ దేవుడు నీతో ఏం మాట్లాడాడో నాకు తెలియదు, కానీ ఒకవేళ మాట్లాడినట్లయితే నీలో 1,00,000 ప్రశ్నలు. కల్వరి టెంపుల్ మందిర నిర్మాణ సమయంలో ఈ నిర్మాణం చేయడానికి ఎంతో ఆర్థిక అవసరములు ఉన్నప్పుడు నేను అనౌన్స్ చేశాను, దేవుడు మిమ్మల్ని ఏది ఇవ్వమంటే అది ఇచ్చే ప్రయత్నం చేయండి. ఆ రోజు వెళ్తూ కొంతమంది కార్ కీస్ ఇచ్చి వెళ్ళిపోయారు, కొంతమంది వారి ఒంటి మీద ఉన్నటువంటి బంగారం ఇచ్చి వెళ్ళిపోయారు, కొంతమంది వారి జేబులో ఉన్నటువంటి సెల్ ఫోన్ ఇచ్చి వెళ్ళిపోయారు. వారు ఏమి కలిగి ఉన్నారో కొంతమంది అవి ఇచ్చి వెళ్ళిపోయారు. మరి కొంతమంది ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువులు, నాకు ఆశ్చర్యం వేసింది, ఒక సంచి, ఒక బ్యాగ్ తీసుకొచ్చారు ఒక కుటుంబం. ఏమిటి ఆ బ్యాగ్ అంటే, దాంట్లో కెమెరా ఉంది, దాంట్లో ఖరీదైన సెల్ ఫోన్ ఉంది, ఖరీదైన కెమెరా ఉంది, ఖరీదైన వస్తువులు ఉన్నాయి. ఇవన్నీ తీసుకొచ్చి ఒక మూట తీసుకొచ్చి పెట్టారు. ఏమిటి అంటే, మా ఇంట్లో ఇవి తప్పించి ఇంకేమీ లేవు, ఇవ్వడానికి మా దగ్గర ధనం లేదు, కాబట్టి ఈ వస్తువులన్నీ ఇచ్చేస్తున్నాం. ఎవరికి ఇచ్చారు వాళ్ళు? దేవునికి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు వాళ్ళు? దేవుడు ఇమ్మన్నాడు కాబట్టి ఇచ్చారు. ఆనాడు సరేపతు విధవరాలు తన ఇంటికి ఒక దాసుడు లేక ఒక ప్రవక్త వస్తాడని, వచ్చినప్పుడు అతన్ని పోషించవలసిన బాధ్యత తన మీద ఉన్నదని గమనించింది. కాబట్టి దేవుని మాటకు సంపూర్ణంగా విధేయత చూపించి కరువులో కూడా తమకు కావలసినటువంటి ఆహారంలో కొంత భాగాన్ని సేవకునికి ఇచ్చి సహకరించింది.